ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రియ గరుడ వాహనంపై వరాహలక్ష్మీ నృసింహుని అనుగ్రహం. సింహాచల క్షేత్రంలో ఘనంగా స్వామివారి గరుడోత్సవం. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదం. టీటీడీ నాణ్యతా ప్రమాణాలపై భక్తుల హర్షాతిరేకం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వసంతోత్సవం. సుగంధ ద్రవ్యాలలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి సోయగం. ఉత్సవ శోభతో ప్రకాశించిన టీటీడీ అనుబంధ ఆలయాలు. తిరుచి ఊంజల్ సేవ ఉత్సవాలలో దేవదేవుని దివ్యానుగ్రహం. ప్రియ గరుడ వాహన సేవలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు శోభాయమానంగా అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాద్రి అప్పన్న సన్నిధిలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించిన అనంతరం అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించిన అనంతరం గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గరుడ వాహనంపై సింహాద్రి అప్పన్నను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని స్వీకరించి పరవశులవుతారు. అలాంటి మహాప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ భక్తులకు అందజేయడంలో నిరంతరం కృషి చేస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ నాణ్యతా ప్రమాణాలపై భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఆ వివరాలను, వారి ఆనందాన్ని వారి మాటల్లోనే విందాం. నా పేరు రమ. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. కిందటి సంవత్సరం కూడా వచ్చాము. అయితే ఈ సంవత్సరం క్వాలిటీ చాలా బాగుంది లడ్డూది. ఇందులో పూర్తి 100% నెయ్యితోనే చేస్తున్నారు. మంచి సువాసన భరితంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది, మధురంగాను. ఈ ప్రసాదాన్ని నలుగురికి పంచాలని మేము ఒక 10 లడ్డూలు తీసుకుని వెళ్తున్నాము. ఈ ఎస్విబిసి వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా ట్రస్ట్ అది చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. అన్ని విధాలా బాగుంది. నా పేరు ఆదినారాయణమూర్తి. మాది విజయవాడ. మేము ఎప్పుడు స్వామివారి దర్శనానికి వస్తాం, లడ్డూలు తీసుకెళ్తా ఉంటాం. అయితే ఈసారి లడ్డు క్వాలిటీ బాగున్నట్టు కనపడుతుంది. లడ్డు కూడా బాగా చూస్తా కూడా కన్ను వింపుగా ఉంది. ఇంతకుముందు బాగా ఎండిపోయినట్టు ఆ రకంగా ఉండేది. ఇప్పుడు భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా మన టీటీడీ వాళ్ళు ఇవన్నీ ఏర్పాట్లు చేశారని చెప్పి మేము చాలా సంతోషిస్తున్నాం. టీటీడీ వారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దిలీప్ కుమార్, ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చిన్నాను. ఈ లడ్డు టేస్ట్ చూసి చాలా బాగుంది. నేను ఎవ్రీ ఇయర్కి 4-5 టైమ్స్ వస్తానే ఉంటాను. బట్ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఈ లడ్డులో. బికాస్ గవర్నమెంట్ కూడా యాక్షన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తాను. నా పేరు రేణుక, ఖమ్మం నుంచి వచ్చాము. మేము సంవత్సరానికి 2 సార్లు దర్శనం చేసుకుంటాము. గత 4 మంత్స్ బ్యాక్ చేసుకున్నాను. అప్పుడు మీద ఇప్పుడు లడ్డు చాలా బాగుంది ప్రసాదం. అప్పుడు ఎలా ఉండేదంటే గట్టిగా వడ్లిపోయినట్టుగా నిలవ లడ్డు లాగా ఉండేది. ఇప్పుడు చాలా టేస్టీగా, నెయ్యి కూడా మంచి స్మెల్ తోటి చాలా బాగుంది. నేను ప్రతి సంవత్సరం ఇయర్లీ వస్తాను. జనవరిలో ఒకసారి వచ్చినాను, ఇవి ఇప్పుడు ఒకసారి. జనవరిలో వచ్చినప్పుడు లడ్డు అనేది చాలా గట్టిగా ఉంటున్నాయి. క్వాలిటీ కూడా అసలు సరిగ్గా ఉండలేదు, ఏం లేదు. ఇప్పుడు లడ్డు అనేది చాలా మెత్తగా, సాఫ్ట్గా, నెయ్యి స్మెల్ చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ కూడా అప్పటికి ఇప్పుడు చాలా తేడా. బియ్యం అయితే బాగా చిన్న బియ్యం, క్వాలిటీ ఐటమ్స్ మొత్తం ప్రతిదీ క్వాలిటీ అయింది. పెరటాసి మాసం తొలి శనివారాన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడు తిరుచి ఓంజల్ సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలను జరిపారు. ముందుగా స్వామి అమ్మవార్లను సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చారు.
భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారంలో కళ్యాణ వెంకన్న దేవేరులతో కూడి తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలోని మండపంలో ఊయలలో ఉత్సవాలను వెంచేపు చేసి భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా జరిపి హారతులు సమర్పించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా. ఇక చిత్తూరు జిల్లా నగరిలో శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ఓంజల్ సేవ కనుల పండుగ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచెపు చేశారు. భక్తులు తన్మయత్వంతో తిలకిస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, ఈవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, ఈవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుడు వసంతోత్సవ పరిమళాలతో దర్శనమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, నవకలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై నవకలశాలలోని పవిత్ర పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు సర్వశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై దేవుని గడప పురవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేషంగా సాగిన తిరుచి సేవలో భక్తులు పాల్గొని తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు భాద్రపద మాసం శనివారం శుభవేళ ఉత్సవ శోభితంగా కాంతులినాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాములకు ఓంజల్ సేవ, తిరుచి ఉత్సవం విశేషంగా జరిగాయి. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఓంజల సేవ, తిరుచి సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ముఖమండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళ సుస్వర భక్తి సంకీర్తనల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. రాముడు
రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులు. అనంతరం తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాములు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి పులకితులయ్యారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలోని కన్యమూల గణపతి సన్నిధిలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమగుండానికి పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేసి గణపతి హోమం నిర్వహించారు. పూర్ణాహుతి సమర్పించి స్వామివారికి మంగళహారతులు అందజేశారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారు అభిషేక ద్రవ్యాలు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. అర్చకులు బొజ్జ గణపయ్యకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం ఏకదంతునికి వెండి కవచ ధారణ చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. జై గణేశ స్మరణలు చేస్తూ భక్తులు గణనాథుని సేవలో తరించారు.
ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు పూలంగి సేవలో భక్తులను పరిమళ భరితంగా అనుగ్రహించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీమద్ వెంకటరమణ స్వామివారి దేవాలయంలో పెరటాసి మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 17వ తేదీ వరకు జరిగే పెరటాసి మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పూలంగి సేవను నయన మనోహరంగా నిర్వహించారు. పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీరిన స్వామివారికి అర్చకులు ఆస్థానం జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇక గర్భాలయాన్ని వర్ణమయ పూల తోరణాలతో అందంగా అలంకరించారు. వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మహాలక్ష్మి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి కనుల పండుగ అభిషేకం చేశారు. ఆపై పూలమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. చతుర్థి పర్వదినాన గణనాథుని అభిషేక ద్రవ్యాల్లో సేవించి భక్తులు తన్మయులయ్యారు. తిరుపతి సప్తగిరి నగర్లో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చల్లని తల్లి గంగమ్మ సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా మూలమూర్తి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శ్రీ వినాయక స్వామి వారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించి ధూపం, దీపం, నివేదన, మంగళహారతులు సమర్పించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న విశాఖ మహానగరం పెందుర్తి వెంకటాద్రిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సౌగంధాలతో పరిమళించింది. భాద్రపద మాసం శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ముందుగా నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో మంగళప్రదంగా అభిషేకం జరిపారు. ఆపై రజత కవచ ధారణ జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. కడప మద్రాసు రోడ్డులో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా అర్చకులు పార్వతీ నందనుడికి నిత్య ఉపచారాలను నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళ జలం, పవిత్ర జలాలతో పాటు పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సంపంగి, రోజా, కనకాంబరం తదితర పుష్పమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. అదేవిధంగా విశాఖ మహానగరం ఉడా కాలనీలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థిని కనుల పండుగ నిర్వహించారు. ముందుగా స్వామివారికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా పూర్తి చేశారు. తరువాత పుష్పమాలలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సంకల్ప పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేసి గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
కృష్ణా జిల్లా నాగాయలంకలో కొలువైన శ్రీ ప్రసన్న గణపతి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని చూడచక్కటి అలంకరణలతో వేదికపై కొలువ తీర్చారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వినాయక స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా జరిపారు. పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన మహిమాన్విత గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారికి అభిషేకం జరిగింది. ముందుగా గణపతికి విశేష అర్చనలు జరిపి అర్చకులు చక్కటి అలంకరణతో హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి సహస్రనామార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు
మొక్కుబడుల దేవుడిగా ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. అందినకటి హస్తము అభయ హస్తము వాడు అందెల గజ్జల పాదాల మరువాడు. అందినకటి హస్తము అభయ హస్తము వాడు అందెల గజ్జల పాదాల మరువాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,151 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,68,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.